కుంభరాశి వారికి మే 27వ తేదీ బుధవారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపు మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు తిరిగే రోజు కాబోతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న సందేహాలు, బాధలు, ఎదురుచూపులు ఒక్కొక్కటిగా తిరిగిపోతూ ఒక కొత్త ఆశ మీ ముందుకైతే వస్తుందన్నమాట. ఈ రోజు ఉదయం నుంచి మీలో ఒక కొత్త శక్తి కనిపిస్తుంది. ఏదో మంచి జరగబోతుంది అని ఒక భావన మీ మనసులో ఉంటుంది. మీరు వేసిన ప్రతి అడుగుకి ఒక దారి కనిపిస్తుంది. ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ కదులుతాయండి. నిలిచిపోయినటువంటి మాటలు మళ్ళీ ప్రారంభమవుతాయన్నమాట. కానీ కుంభరాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే కనుక, సాయంత్రం హఠాత్తుగా ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ మీ జీవితంలో భారీ మార్పును తీసుకురాబోతుంది. ఆ కాల్ ఒక స్త్రీ ద్వారా రావచ్చు, లేదా ఆమె మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా చాలా రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీరు ఊహించని చోటు నుండి మీకు శుభవార్త చెప్పే వ్యక్తి కూడా కావచ్చు. ఆ ఒక్క ఫోన్ కాల్ విన్న తర్వాత మీ మనసులో ఉన్న ఒక పెద్ద భారమే దిగిపోతుంది. ఇంతకాలం ఎందుకు టెన్షన్ పడ్డాను అని మీకు మీరే అనుకునే పరిస్థితి కూడా వస్తుందన్నమాట. కొంతమంది ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్తగా కూడా రావచ్చు. మరికొంతమందికి కుటుంబ సమస్య పరిష్కారానికి సంబంధించిన సమాచారం కూడా రావచ్చు. ఇంకొందరికి అయితే డబ్బు, ఆస్తి లేదా నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ మొదలయ్యే సూచనగా కూడా ఉండొచ్చు. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు చెప్పే మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విలువైన క్లూ దాగి ఉంటుంది. ఆమె మాటలను తేలికగా తీసుకోకండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు మీ ముందే మంచి వాళ్ళలా నటిస్తూ మీ వెనక మీ గురించి చెడు మాట్లాడిన ముగ్గురు ద్రోహుల అసలు రూపం ఈ బుధవారం మీకు తప్పకుండా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఎవరో మీకు క్లియర్గా తప్పకుండా అర్థమవుతుందండి. ఒకరు మీకు దగ్గరగా ఉండి మీ నిర్ణయాలపై సందేహం కలిగించిన వ్యక్తి కావచ్చు. ఇంకొకరు వచ్చేసి మీ ఎదుగుదల చూసి లోపల అసూయపడిన వ్యక్తి కావచ్చు. ఇంకా మరొకరు వచ్చేసి మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకొని మిమ్మల్ని వాడుకోవాలని చూసిన వ్యక్తి కూడా కావచ్చు. ఇవాళ వారి మాటలు, వారి ప్రవర్తన లేదా ఎవరో చెప్పిన విషయం ద్వారా వారి అసలు ఉద్దేశం మీ ముందుకైతే వస్తుందన్నమాట. మొదట కొద్దిగా బాధ అనిపించవచ్చు. ఇంత నమ్మిన వాళ్ళు ఇలా చేశారా అని అనిపించవచ్చు. కానీ ఇదే నిజం బయటపడే రోజు. దేవుడు మీకు నిజమైన వారెవరో, నటించే వారెవరో చూపించబోతున్నాడు అనమాట. అందుకే ఈరోజు ఈ యొక్క రాశి వారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటను ఒకసారి ఆలోచించి చెప్పండి. మీ ప్లాన్లు అందరికీ కూడా చెప్పకండి. ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఆగిపోయినటువంటి డబ్బు గురించి ఒక సమాచారం వస్తుంది. చిన్న మొత్తమైనా కానీ మీ చేతికి వచ్చే సూచన అయితే తప్పకుండా కనిపిస్తుంది. ఇక ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ పనిని గుర్తించే వ్యక్తి కూడా కనిపిస్తారండి. మీకు ఒక కొత్త అవకాశం కూడా రావచ్చు. కుటుంబంలో ఇప్పటి వరకు దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర అవుతారు. ఒక చిన్న మాట ఇంట్లో ఆనందాన్ని కూడా పెంచుతుందన్నమాట. ప్రేమ విషయంలో వచ్చేసి మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక మనసు మీ దగ్గరికి రావచ్చు. మాటల కంటే భావాలకు విలువ ఇవ్వాల్సినటువంటి రోజు అనమాట. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కొద్దిగా అలసట అనిపించినా పెద్దగా ఆందోళన అవసరం లేదండి. అలాగే నీరు ఎక్కువగా తాగండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఈ యొక్క రాశి వారికి ఈ బుధవారం దేవుడి సందేశం ఒకటే: నీకు దూరం అవ్వాల్సినటువంటి వారు దూరం అవుతారు. నీ దగ్గరకు రావాల్సినటువంటి వారు వస్తారు. నీకు రావాల్సిన శుభవార్త నీ దగ్గరకు తప్పకుండా చేరుతుంది. సాయంత్రం తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్లో నిర్లక్ష్యం అయితే చేయకండి. అది మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకురావచ్చు అనమాట. మీ మనసులో ఉన్న కోరిక కోసం ఈ రోజు భక్తితో తప్పకుండా ప్రార్థించండి. నమ్మకంతో ఉంచితే కనుక ఈ బుధవారం రోజు మీకు ఒక నిజం తెలిసే రోజు, ఒక శుభవార్త వినే రోజు, ఒక ద్రోహం బయటపడే రోజు, మరియు ఒక అద్భుతం ప్రారంభమయ్యే రోజు కూడా కావచ్చు. ఈ యొక్క రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అనేది చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. అలాగే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు కుంభరాశి వారి కిందికి వస్తారనమాట. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి నీలం రంగు మరియు తెలుపు రంగు. ఈ రంగులు రేపు మీకు ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, మంచి ఫలితాలు తీసుకొస్తాయని పెద్దలు చెప్తారు. బయటకు వెళ్తే ఈ రంగుల్లో రుమాలు, దుస్తులు లేదా చిన్న వస్తువు దగ్గర ఉంచుకోవచ్చు. ఇక రేపు మీకు శుభకరమైనటువంటి దిక్కు వచ్చేసి ఈశాన్య దిక్కండి. ఈ దిశలో ప్రయాణం, ముఖ్యమైన పని మొదలు పెట్టడం, ఎవరికైనా కలవడం శుభప్రదంగా ఉంటుంది. రేపటి రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు వచ్చేసి 4, 8, 9. బుధవారం కావడంతో ఉదయం కొద్దిగా పచ్చ పెసలు లేదా పక్షులకు గింజలు వేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది. దేవుడి దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని 11 సార్లు జపిస్తే మనశ్శాంతి కూడా కలుగుతుంది. ఇక ఈ యొక్క రాశి వారు తప్పకుండా అంటే రేపటి రోజున మీకు మీ జీవితంలో ఎన్నో రకాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం ఇప్పుడు మెల్లగా మీ వైపు వస్తుంది. మీరు మనసులో ఎప్పుడు జరుగుతుంది అని అనుకున్నది ఇప్పుడు నిజం కావడానికి సమయం దగ్గర పడుతుందండి. ముఖ్యంగా రాబోయే ఈ సమయంలో మీకు ఒక స్త్రీ ద్వారా చాలా విలువైన శుభవార్త అయితే వినిపించబోతుంది.
ఆమె ఎవరు అనేది మీలో చాలామందికి ఇప్పుడే సందేహంగా ఉండవచ్చు. ఆమె మీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా ఒకప్పుడు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. కొంతమందికి ఉద్యోగం లేదా వ్యాపారం వైపు నుంచి పరిచయమైనటువంటి మహిళ కావచ్చు. ఇంకొంతమందికి చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీతో సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఆ స్త్రీ ఒక్కసారిగా మీకు ఫోన్ చేయొచ్చు. ఆ కాల్ వచ్చినప్పుడు మీరు మొదట ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు, ఇంతకాలం తర్వాత ఏం చెప్పబోతున్నారు అని మీ మనసులో ప్రశ్నలు అయితే వస్తాయి. కానీ ఆ ఫోన్ కాల్లో మీరు వినబోయే మాట మీ గుండెలో ఆనందాన్ని నింపుతుంది. ఒక పని గురించి మంచి సమాచారం కావచ్చు, ఆగిపోయినటువంటి డబ్బు గురించి వార్త కావచ్చు, మీకు కావాల్సినటువంటి ఒక అవకాశం ఇప్పుడు దగ్గర పడుతుందని చెప్పే విషయం కూడా కావచ్చు అనమాట. మరి కొంతమందికి ఆ స్త్రీ మీ జీవితంలో కొత్త మార్గం చూపించే వ్యక్తిగా కూడా మారుతుందండి. ఆమె మాటల్లో మీకు ఒక హెచ్చరిక కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు నవ్వుతూ దగ్గరగా ఉంటూ లోపల మాత్రం మీ ఎదుగుదల చూసి అసూయపడిన ముగ్గురు ద్రోహుల అసలు రూపం బయటపడుతుందన్నమాట. వాళ్ళ పేర్లు మొదట మీకు అక్షరాలు చాలామందికి ఇలా ఉండవచ్చండి. ఏ అనే పేరుతో మొదలయ్యేటువంటి వ్యక్తి మీతో మంచిగా మాట్లాడినా మీ ప్లాన్లో తెలుసుకొని వెనక నుంచి వేరేలా చెప్పే వ్యక్తి అనమాట. ఇంకా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ విజయాన్ని చూసి బయటకు సంతోషం చూపించినా లోపల అసహనం పెట్టుకున్న వ్యక్తి. ఇంకా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి అనమాట. మీ మీద నమ్మకం ఉన్నట్లు నటిస్తూ సరైన సమయంలో మీకు మద్దతు ఇవ్వకుండా వెనక్కి తగ్గిన వ్యక్తి. కొంతమందికి ఎం లెటర్, కే లెటర్, పి లెటర్ ఇటువంటి అక్షరాలతో కూడా ఉండొచ్చు. ఈ పేర్లు వినగానే మీలో కొందరికి వెంటనే ఎవరో ఒకరు గుర్తొచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. మీ మనసు అవును, ఈ వ్యక్తి గురించి నాకు ముందే అనుమానం వచ్చిందని చెప్పొచ్చు. కుంభరాశి వారు ఈ నిజం బయటపడడం బాధ అనిపించవచ్చు, కానీ అది మీకు రక్షణ కూడా అనమాట. ఎందుకంటే దేవుడు మీకు ఎవరిని దగ్గర ఉంచాలో, ఎవరిని దూరం పెట్టాలో క్లారిటీ ఇవ్వబోతున్నాడండి. ఆ తర్వాత మీరు తెలుసుకునే నిర్ణయాలు మరింత బలంగా అయితే ఉంటాయన్నమాట. ఈ సమయంలో మీకు వచ్చే ఫోన్ కాల్ని నిర్లక్ష్యం అయితే చేయొద్దండి. అదే చిన్న కాల్ అనిపించినా అందులో పెద్ద మార్పు దాగి ఉండొచ్చు. ఈ కాల్ తర్వాత మీలో ధైర్యం కూడా పెరుగుతుంది. ఇక నా దారి నాకు క్లియర్గా అయ్యిందని అనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో ఒక అపార్థం కూడా తగ్గుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ పేరు వినిపించే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు పరంగా కూడా చిన్న ఉపశమనం కూడా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఒక స్త్రీ మీకు చెప్పే మాట నువ్వు అనుకున్నది జరగబోతుంది, కాస్త ఓపిక పెట్టు అనేలా మీకు ఒక అవకాశం అయితే ఉంటుంది. ఆ మాట మీలో కొత్త నమ్మకాన్ని పెంచుతుందండి. ఈ సమయంలో కుంభరాశి వారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అందరితో మీ మనసు పంచుకోవద్దు. మీ ప్లాన్లు మీ దగ్గరే ఉంచుకోండి. మీరు నమ్మిన వాళ్ళలో ఎవరు మీరు నిజంగా మీ వారో గమనించండి. ఎందుకంటే ఒక స్త్రీ ద్వారా ఒక శుభవార్త అనేది వస్తుందన్నమాట. ఒక ఫోన్ కాల్ ద్వారా ఆ అద్భుతానికి తలుపు తెరుచుకుంటుంది. మరియు ముగ్గురు ద్రోహుల అసలు రూపం మీ ముందుకైతే వస్తుందన్నమాట. ఇది యాదృచ్ఛికం కాదు, మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సంకేతం అన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని రంగాల వారికి అనుకూలంగా, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా అయితే ఉండబోతుందన్నమాట. ఈ సమయంలో గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రంగాలు మీకు బాగా కలిసి వస్తుందండి. మరికొన్ని రంగాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముందుగా అనుకూలమైనటువంటి రంగాల గురించి చూద్దాం. ఉద్యోగ రంగంలో చాలా అనుకూలంగా ఉంది. చాలా కాలంగా మీ కష్టానికి సరైన గుర్తింపు రాలేదని మీకు అనిపించినా కూడా ఇప్పుడు మెల్లగా పరిస్థితి అయితే మారబోతుంది. మీరు చేసే పనిని గమనించే వ్యక్తి కూడా కనిపిస్తారు. కొత్త బాధ్యత కూడా రావచ్చు. కొంతమందికి మంచి ఉద్యోగ సమాచారం, ఇంకొంతమందికి ప్రమోషన్ లేదా జీతం పెంపు, వీటి గురించి చర్చ కూడా మొదలవుతుందన్నమాట. ఇప్పటి వరకు నాకు అవకాశం ఎప్పుడు వస్తుంది అనుకున్న వారికి కూడా మీరు ఇప్పుడు తలుపులు తెరుచుకుంటాయండి. ఇక వ్యాపార రంగంలో లాభ సూచనలు అయితే ఉంటాయన్నమాట. వ్యాపారం చేసే యొక్క రాశి వారికి కొత్త కస్టమర్లు కలిసే అవకాశం అయితే ఉంది. నిలిచిపోయినటువంటి డీల్ మళ్ళీ కదులుతుందన్నమాట. చిన్న పెట్టుబడి పెట్టిన పనిలో మంచి ఫలితం అయితే వస్తుంది. ప్రత్యేకంగా కమ్యూనికేషన్స్, ఆన్లైన్ కొనుగోలు, అమ్మకాలు పనులు చేసే వారికి బాగా కలిసి వస్తుందండి. ఇక విద్యారంగంలో అనుకూలంగా ఉంది. విద్యార్థులపై చదువుపై దృష్టి పెరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఇప్పుడు క్లియర్ అవుతుంది. పరీక్షలు, ఇంటర్వ్యూలు, కొత్త కోర్సులు చేసేవారికి మంచి సమయం. ఇంకా కుటుంబ రంగం ఆనంద సూచనలండి. ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు తగ్గుతాయి. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా వస్తుంది. ఇక ఒక మంచి వార్త కుటుంబానికి ఆనందం కూడా తీసుకురావచ్చు. ఇక ఆర్థిక రంగం ఉపశమనంగా ఉంటుంది. ఆగిపోయినటువంటి డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఖర్చులు ఉన్నా కూడా వాటిని హ్యాండిల్ చేస్తే దారి కనిపిస్తుంది. కొంతకాలంగా టెన్షన్ పెట్టిన విషయం కొద్దిగా సెట్ అవుతుంది. ఇప్పుడు ప్రతికూలమైనటువంటి రంగాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. స్నేహితుల వర్గం అండి. అంటే మీ దగ్గర తిరిగే వాళ్ళందరూ మంచి వాళ్ళే అని అనుకోవద్దు. మీ మాటలను వేరేలా చెప్పే అవకాశం కూడా ఉంది. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఆలోచించండి. ఇక అప్పులు జాగ్రత్త. ఈ సమయంలో తొందరపడి అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదు. నమ్మకం పెట్టుకొని ఇచ్చినటువంటి డబ్బు ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది. కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. మనసులో ఉన్న బాధ ఒక్కసారిగా మాటల్లో బయటపడచ్చు. చిన్న విషయాన్ని పెద్దగా చేయకుండా నిదానంగా ఉండండి. ఇక ఆరోగ్యం అలసట, శరీరం కొద్దిగా నీరసమైతే అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోండి. ఆహారంలో జాగ్రత్త అవసరం. ఇక ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉన్న రంగాల్లో ధైర్యంగా ముందుకు వేయండి. ప్రతికూలంగా ఉన్న రంగాల్లో ఓపికతో ఉండండి.
ఇక రేపటి రోజు మీకు తప్పకుండా కొన్ని పూజల పరిహారాలు చేసుకొని మంచిది. ఓం గం గణపతి నమః అని 11 లేదా 21 సార్లు తప్పకుండా జపించుకుంటూ ఉండండి. అలాగే బుధవారం గణపతికి ఎంతో ఇష్టమైన రోజు అని పెద్దలు చెప్తారు కాబట్టి ఇంట్లో గణపతి ముందు ఒక చిన్న దీపం వెలిగించి మీకు ఉంటే కనుక 2 గరికలు లేదా ఒక పువ్వు అయితే సమర్పించండి, ఎర్రటి పుష్పాలని. ఇక రెండవది వచ్చేసి పచ్చ పెసలు దానం అండి. బుధగ్రహం అనుగ్రహం కోసం పచ్చ పెసలు దానం చేయండి. ఇక రేపు కొద్దిగా పచ్చ పెసలు దేవుడి దగ్గర పెట్టి తర్వాత పేదవారికి దానం చేయండి. అంటే గ్రీన్ గ్రామ్స్ పచ్చ పెసులు. ఇంకా పక్షులకు గింజలు వేయండి. ఇక బుధవారం చాలా శుభంగా భావిస్తారు పక్షులకు గింజలు వేయడం వల్ల. ఇంకా దృష్టి తొలగిపోవడానికి చిన్న పరిహారం, ఒక చిన్న నిమ్మకాయ తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు తిప్పి బయట పడేయండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని పెద్దలు చెప్తారు. ఇక ఆవుకి లేదా కుక్కకి ఆహారం పెట్టడం వల్ల కూడా చాలా మంచిది. తులసి దగ్గర కూడా దీపం వెలిగించడం వల్ల మీ మనసుకు ప్రశాంతత కూడా ఉంటుందన్నమాట. చూశారు కదండి కుంభరాశి వారు, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. Thank you for watching.